नमः श्रीयतिराजाय विवेकानन्दसूरये सच्चित्सुखस्वरूपाय स्वामिने तापहारिणे. సో యాక్చువల్గా ఈరోజు మా హస్బెండ్ వాళ్ళ ఆఫీస్లో ఒక అబ్బాయిది మ్యారేజ్ ఉందనమాట. వెళ్ళాల్సింది నేను కూడా. క్లాస్ ఉందిలే, నేను రాలేను, తప్పించుకుంటాను నేను మధ్య మ్యారేజెస్కి అని చెప్పాను కదా. అట్లా నేను ఏదో రీజన్ చెప్పి మా హస్బెండ్ ఒకరే వెళ్ళేటట్టు చేశాను. క్లాస్ మానేసి వెళ్ళుండొచ్చు, కానీ ఇంకా ప్రతిసారి ఇట్లే అవుతుంది. రేపు మళ్ళీ జర్నీలో ఉంటాను కాబట్టి రేపు క్లాస్ తీసుకోలేను, ఇట్లనే డిస్కంటిన్యూ అవుతూ ఉంటుందని చెప్పి ఇంకా నేను క్లాస్ ఉందిలే, నాకు అందులో ఏదో శారీది ఏదో ఇబ్బంది ఉందని ఇంకోటో ఏదో చెప్పేశాను అనమాట. మా ఆయన నమ్మారు, ఇంకో ఆయన ఒక్కటే వెళ్తున్నారనమాట. సో అట్లా ముందు ఎలా ఉండేదాన్ని, అమ్మో మా హస్బెండ్తో గడపాల్సిన దాన్ని దీనికి ఎందుకు కేటాయించాలి అన్నట్టు ఉండేదన్నమాట 30sలో ఉన్నప్పుడు. ఇప్పుడు ఏది ముఖ్యమో ఏది అవసరమో అది తెలుసుకోవాలి. అదేంటి మరి మ్యారేజ్కి వెళ్ళకపోతే ఎట్లా అంటే, ఎవరో ఒకరు వెళ్తున్నాం కదా ఇంట్లో నుంచి, చాలు కదా. చావుకైతే తప్పకుండా వెళ్ళాలి, కానీ మ్యారేజ్లో అలాంటి ఫంక్షన్లు అలాంటి వాటిని వెళ్ళకపోయినా పర్వాలేదు, అవి నడిచిపోతుంటాయి అన్నమాట. కాబట్టి ఇక్కడ ఏమంటున్నారంటే, యువకులకు వివేకానందని పిలుపని దాంట్లో నిరర్థకమైన దుమదుమలతో మన శక్తిని అంతా వృధా చేసుకోవటానికి బదులుగా శాంతంగా కార్యాచరణకు ఉద్యుక్తులవుదాము అంటున్నారు. కొంతమంది ఊరికే హడావిడి చేసేస్తుంటారు చూసారు, అరవడము అది ఇది అట్లా, ఇంకా అరిచే దాంట్లోనే శక్తి అంతా వేస్ట్ అయిపోతుంది అనమాట. అట్లా కాకుండా ఎవరైతే ఎక్కువ పని చేస్తూ ఉంటారో వాళ్ళు ఎక్కువ సైలెంట్గా ఉంటారు. ఆల్ ద నాలెడ్జ్ డిపెండ్స్ అపాన్ ద కామ్నెస్ ఆఫ్ ద మైండ్ అని నేను ఎన్నోసార్లు పెడుతూనే ఉన్నాను స్టేటస్లో, మీరు చూసుంటారు. అదొక మాతాజీ చెప్పారనమాట. ఎంత కామ్గా ఉంటే మనం అంత ఎక్కువ పని చేయగలుగుతాం. ఇప్పుడు నేను గర్వంగా నేను చెప్పుకోవడం కాదు, కానీ మా పాప చాలా కామ్గా ఉంటుంది. ఎంత కామ్గా అంటే 4 గంటల సేపు ఎవరైనా మా ఫ్రెండ్ వాళ్ళు కానీ ఎవరైనా వచ్చి మాట్లాడుతూ ఉన్నా కూడా ఊరికి స్మైల్ ఇస్తుంటుంది, అక్కడ కూర్చొని వింటుంటుంది తప్ప ఒక్క మాట నోరు తెరిచి మాట్లాడదు. కొంతమందికి అర్థం కాక, ఏంటి మీ అమ్మాయి మాట్లాడదు, మఠంకి తీసుకెళ్ళి నువ్వు అలా తయారు చేసావే అంటారు. కానీ మా మఠంలో స్వామీజీలు ఏమన్నారంటే, 100కో 1,00,000కో ఒకరు ఉంటారమ్మా అలాంటి వాళ్ళని అలాగే ఉండనివ్వండి, అది చాలా గొప్ప విషయం అలా ఉండాలంటే. అందులో టీనేజ్లో ఉన్నోళ్ళు ఏది పడితే అది మాట్లాడేస్తుంటారు కదా వాళ్ళు, మాకే అన్నీ తెలుసు అన్నట్టుగా. కానీ ఈ అమ్మాయి అలా కాదనమాట. మళ్ళీ ఇప్పుడు అర్థమైంది బంధువులందరికీ, అక్కడికి వెళ్ళి యూకేకి వెళ్ళి ఒక్కతే సర్వైవ్ అవుతా ఉంది కదా, ఎవ్వరు తోడు లేకుండా ఒకతే ఉంటుంది, రూమ్లో కూడా ఒకతే ఉంటుంది, అన్నీ ఒక్కతే మేనేజ్ చేసుకున్నది. మా సిస్టర్ వాళ్ళ ఫ్రెండ్ ఒక అమ్మాయి డాక్టర్ ఉంటే కూడా ఆ అమ్మాయిని హెల్ప్ కూడా ఏదీ తీసుకోలేదనమాట. అంటే తనకు అవసరం రాలేదు, తను అట్లా ఒక్కతే అన్నీ తెలుసుకొని ఒక్కతే అన్నీ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసుకోవడం, ఇంకా చాలా ఉంటాయి కదా అక్కడికి వెళ్ళిన కొత్తలో విషయాలు, అన్నీ ఒకతే మేనేజ్. ఇక్కడి నుంచే అక్కడ ఇల్లు బుక్ చేసుకోవడం అయితేనేమి అన్నీ, అసలు ఒక ఫ్రెండ్ లేరు, అంతా లోకల్ వాళ్ళే ఉన్నారనమాట. అయినప్పటికీ ఇండియా వాళ్ళు ఒక్కరు కూడా లేరు. అట్లా ఉన్నా కూడా అన్నీ తనే మేనేజ్ చేసుకుంటా ఉంటే, ఇప్పుడు చూడండి అంత కామ్గా ఉంటుంది కాబట్టి అంత మెంటల్ స్ట్రెంగ్త్ ఎక్కువ ఉండేవాళ్ళు ఎక్కువ కామ్గా ఉంటారనమాట. మెంటల్ స్ట్రెంగ్త్ లేనప్పుడే మనము అనవసరమైన మాటలు మాట్లాడుతూ ఉంటాం. అది మనము మన పిల్లలకి అది అలవాటు చేస్తే రాదు, వాళ్ళ నేచర్ అది. అందుకే కదా ధీరమాత ఎందుకు, మనము పొట్టలో ఉన్నప్పుడే బిడ్డ యొక్క సంస్కారాలని అలా తీర్చిదిద్దామనుకోండి, నా బిడ్డ కామ్గా ఉండాలి, ఎంతో మంచి భక్తి కలిగి ఉండాలి, ఇట్లా ప్రతి ఒక్కటి అనుకుంటూ ఉండొచ్చు తల్లి. అట్లా ధ్యానం చేసుకుంటుంటే నిజంగా అవే గుణాలు వస్తాయన్నమాట. కాబట్టి ఏమంటున్నారు, నిరర్థకమైన దుమదుమలతో మన శక్తినంతా వృధా చేసుకోవటానికి బదులుగా శాంతంగా కార్యాచరణకు ఉద్యుక్తులవుదాము. అది మళ్ళీ మాకు శ్రీ విద్యలో ఇక్కడికి వచ్చేటప్పటికి ఏం పాయింట్ చెప్పారంటే, ఎగ్జిబిషన్ తగ్గించుకోండి, భక్తి అనే దాన్ని ఎగ్జిబిట్ చేయొద్దు. మీరు ఏదో పెద్ద రుద్రాక్షమాలలు ధరించేసేసారు, మీరు ఆరెంజ్ కలర్ శారీ కట్టేసుకున్నారు అనంత మాత్రాన మీకు ఎక్కువ భక్తి ఉన్నట్టు కాదు, అట్లా చెప్పారనమాట. కాబట్టి నాలో కూడా కొంచెం మార్పు వచ్చింది. అంటే నేనేమి కావాలని ఎగ్జిబిట్ చేసేదాన్ని కాదు, కొంతమంది అడిగేవాళ్ళు కదా, ఇన్స్పైర్ అవుతారనే ఉద్దేశంతో కొన్ని ఫోటోలు అవి పెట్టేదాన్ని కదా. ఇప్పుడు అది కూడా పెట్టాలని అనిపించడం లేదనమాట.
వాళ్ళు ఏం చెప్తున్నారంటే నీ భక్తి ఎంతో అమ్మవారికి తెలిస్తే చాలు, గురువుకి తెలిస్తే చాలు, ఇంకంతే కదా, ప్రపంచానికి ఏమి నువ్వు నీ భక్తి గురించి తెలియాల్సిన అవసరం లేదు కదా అని అంటున్నారు. కాకపోతే మేము ఇప్పుడు నేను సత్సంగాలు చెప్తూ ఉంటాను కాబట్టి కొంతమంది కొన్ని ఎక్స్పెక్ట్ చేస్తారు కదా, ఎలా ఉంటారు ఎట్లా ఏమి. ఇప్పుడు దీక్ష గురించి పెట్టాను కాబట్టి ఇంకొక అమ్మాయి నాకు ఫోన్ చేసి డీటెయిల్స్ కనుక్కుంది. కాబట్టి కొన్ని ఉపయోగాలు ఉంటాయనే ఉద్దేశంతో కొన్ని పోస్ట్ చేయాల్సి వస్తుంది తప్ప, లేకపోతే అసలు అనవసరం అనమాట, ఏది కూడా చేయాల్సిన అవసరం. సైలెంట్గా వాళ్ళు ఏం చెప్తారంటే, ఊపిరి పీల్చటం ఎంత సహజమో నీ భక్తి కూడా అంతే సహజంగా జరిగిపోవాలి. ఇప్పుడు నేను ఇన్నిసార్లు ఊపిరి పీలుస్తున్నానని ఎవరికైనా చెప్తామా? మనము చెప్పం కదా. అట్లా కాబట్టి నువ్వు నిజంగా శ్రీ విద్య ఉపాసకుడైతే నీ పాటికి నువ్వు చేసుకో పూజ, నీ పాటికి నువ్వు మంత్రజపం చేసుకో, అందరికి వెళ్ళి చెప్పాల్సిన పని లేదు అని చెప్తున్నారు. ఎంత బాగుంది కదా. బీ వాట్ యు ఆర్, అంతే. కాబట్టి సైలెంట్గా భగవంతుని కార్యంలో నిమగ్నం అవుదాం, అంతేనమాట. కాబట్టి దేనికి ఎవరు నిజానికి అర్హులో వారికి దాన్ని చెందనివ్వకుండా చేయటానికి ఈ విశ్వంలో ఏ శక్తికి సాధ్యం కాదని నేను గట్టిగా నమ్ముతున్నాను అంటున్నారనమాట. ఇప్పుడు మనకు ఏది అవసరం, ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఎందుకు వచ్చారు? మీకు అర్హత ఉంది కాబట్టి ఇవన్నీ వింటున్నారనమాట. కొంతమంది గ్రూప్లో ఉన్నప్పటికీ రాలేకపోతున్నారు కదా, అట్లా. కాబట్టి ఏవేవో పనులు పడతాయి. ఒక గంట టైం కేటాయించడం అనేది ఒక పెద్ద విషయమేం కాదు. ఆ గంట వినేసిన తర్వాత మనం వేరే పనులు చేసుకోవచ్చు. కానీ వాళ్ళు ఏమనుకుంటారు, ఇంకా మా పిల్లలు పెళ్ళిళ్ళు అయిపోని, ఇంకా మా పిల్లలు సెటిల్ అయిపోని, మేము ఇల్లు కట్టుకొని అప్పటి నుంచి వింటాను అంటారు. అట్లా అనేది ఆ సరైన టైము అనేది ఎప్పటికీ రాదనమాట. మనకి ఈ రోజే సరైన టైం, అంతే. అట్లా అనమాట. కాబట్టి ఏమంటున్నారు, నీకు ఏది అర్హత ఉందో భగవంతుడు దాన్ని నీకు ప్రసాదిస్తాడు, దానికి ఎవరు అడ్డుకోరు అని చెప్తున్నారనమాట. ఎవరు దేనికి అర్హత? ఇప్పుడు అనిత ఉన్నారు పాపం, తను ఎంతో మందిని కనెక్ట్ చేస్తూ ఉన్నారు. ఎవరికి ఏం అర్హత ఉంటుందో అది ఇస్తాడనమాట భగవంతుడు. కాబట్టి అలా మీరు ఏదైతే భగవంతుని కార్యం చేస్తుంటారో దానికి తగినటువంటి ప్రతిఫలం భగవంతుడు మీ ఇంట్లో ప్రసాదిస్తూనే ఉంటాడనమాట. దాన్ని ఎవరు అడ్డుకోలేరు. కాబట్టి అది నమ్మండి, దాన్ని అడ్డుకోవడం ఏ విశ్వశక్తికి సాధ్యం కాదు అని చెప్తున్నారనమాట. కాబట్టి గతించిపోయిన కాలం నిస్సందేహంగా గొప్పదే, కానీ భవిష్యత్తు ఇంతకంటే ఉజ్వలంగా ఉంటుందని విశ్వసనీయంగా నమ్ముతున్నాను. సో మనం అనుకుంటాం, అయ్యో నేను ఫస్ట్ నుంచి వింటే బాగుండేదే, చాలా క్లాసులు మిస్ అయ్యాను, అట్లా ఏమీ అనుకోని అవసరం లేదు. ఇంకా గతించిపోయిన కాలం చాలా మంచి కాలమే. అవన్నీ కావాలంటే ఉన్నాయి, మనకి యూట్యూబ్లో లింక్స్ ఉన్నాయి, అవి వినాలనుకుంటే అప్పుడప్పుడు వినొచ్చు. ఒక ఆవిడ ఉన్నారు, వేరే ధ్యానం క్లాసెస్కి వెళ్తుంటారు, తనకి కుదరదు అనమాట రావటానికి. ఆవిడ ఏం చేస్తారు, లింక్ ఒకటి పెట్టుకొని నేను పాత్రలు దోముకుంటూ ప్రతిరోజు మీవే వింటానండి, ఆ అర్ధగంట సేపు మీది ఒక క్లాస్ అయిపోతుంది నాకు అని చెప్తుంది. ఎంత సంతోషం అనిపిస్తుంది చెప్పండి. అట్లా. కాబట్టి ఇంకోటి, మనం ఇంటర్నెట్లో కూడా మనకు అన్ని విషయాలు ఉన్నప్పటికీ మనకి ఏది అవసరమో అదే వింటాం, అంతే కదా. మన అర్హత ఏది ఉందో భగవంతుడు దాన్ని మనకు కనపడేటట్టు చేస్తాడనమాట. కాబట్టి ఏదైనా మన జీవితంలోకి వచ్చింది ఒక గురువు. ఇప్పుడు నేను గురు కరుణామయ్య గారిది అన్ని సంవత్సరాల నుంచి వింటూ ఉన్నాను అంటే నాకు అర్హత ఉంది కాబట్టి ఇప్పుడు ఆయన నాకు గురువు అయ్యారనమాట. అట్లా. కాబట్టి మనకి ఎవరికి ఏది అర్హత ఉంటే దాన్ని యూనివర్స్ మనకిస్తూ ఉంటుంది, దాన్ని అడ్డుకునే వాళ్ళు ఎవరు లేరు అంటున్నారు. భవిష్యత్తు ఇంతకంటే చాలా బాగుంటుంది అని నమ్ముతూ మనం సాధన చేసుకోవాలని చెప్తున్నారు అనమాట. పవిత్రత, ఓర్పు, పట్టుదలల్లో సుస్థిరమై నెలకొని ఉండేటట్లు ఆ శంకరుడు మనల్ని అనుగ్రహించుగాక. కాబట్టి పవిత్రత ఉండాలి, ఓర్పు ఉండాలి, పట్టుదల. సో ఇవన్నీ ఉంటేనే మనం ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్ళగలుగుతాము. ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్ళాము అంటే ప్రాపంచికతలో కూడా మనం ఒక మెట్టు ముందుకు ఉన్నట్టే అనమాట, అంతే కదా. ఇప్పుడు నాకు 3 రోజులు కదా మాకు నిన్నాయి మన క్లాసెస్. ప్రతిరోజు ఈవినింగ్ 4 to 8 అనమాట. అలా కూర్చొని వినాలి, కదలకూడదు, స్క్రీన్ ఆఫ్ చేసుకోకూడదు, ఇంకా అన్ని రూల్స్ అనమాట. ఎవరైనా స్క్రీన్ ఆఫ్ చేసుకుంటే వాళ్ళ నేమ్స్ అన్నీ లాస్ట్ క్లాస్ అయిపోయాక చదువుతారనమాట. వీడియో ఆఫ్ చేసుకున్న వాళ్ళు ఎవరెవరు, వీళ్ళందరూ రేపు క్లాస్కి రాకూడదు. నెక్స్ట్ మంత్ వాళ్ళకి ఇస్తారు అపాయింట్మెంట్. అంత స్ట్రిక్ట్గా ఉండేవాళ్ళు అనమాట. అందుకే నేను కూడా మ్యూట్ పెట్టుకోకపోతే గట్టిగా అరవడం ఎందుకు చేస్తానంటే మీకు డిసిప్లిన్ రావడానికి అనమాట. దానికి ఫీల్ అవ్వకూడదు.
ప్రేమ చూపించినా తీసుకోవాలి, కోపం చూపించినా తీసుకోవాలన్నమాట సమానంగా. అప్పుడైతేనే మన ఎదుగుదల సాధ్యమవుతుంది. అంతేగాని నేను తీయగా మాట్లాడుతూ మిమ్మల్ని సరైన దారిలో పెట్టలేదనుకోండి, అప్పుడు ఎవరికి ఉపయోగం చెప్పండి? ఎవరికి ఉపయోగం లేదు కదా. కాబట్టి మేము కూడా భయపడుతూ గురువు గారు ఏమంటారో అని చాలా శ్రద్ధగా ఉంటూ విన్నామన్నమాట క్లాసెస్. కాబట్టి అట్లా ఉంటేనే మనకు బ్రహ్మ విద్య అనేది అబ్బుతుంది. కాబట్టి పవిత్రత, ఓర్పు, పట్టుదల అవన్నీ ఉండాలి అంటున్నారు. కాబట్టి మనకు కనిపించే మానవ మృగాలు 90% జీవచ్ఛవాలే, ప్రేత శరీరాలే. నాయనలారా, ప్రేమించేవారే జీవిస్తారు, అన్యులు కాదు. అదనమాట. ఇప్పుడు నాకు మీ మీద ఎంతో కొంత ప్రేమ ఉంటేనే నేను అన్ని విషయాలు మీ దగ్గర చెప్పగలుగుతాను. గురువుకి ఇప్పుడు కూడా చాలా ప్రేమ ఉంటుందన్నమాట. ఇప్పుడు మా గురువు గారు ఎన్నో ఏళ్ల నుంచి దాదాపు ఒక 47 ఏళ్ల నుంచి ఆయన శ్రీ విద్యలో ఉన్నారు. ఆయన 27 years ఉన్నప్పుడే ఎంటర్ అయ్యారంట శ్రీ విద్యలోకి. వాళ్ళ బాబాయ్ గారే ఆయనకు గురువు గారు అనమాట, అమృతానంద సరస్వతి గారని. ఆయన పెద్ద సైంటిస్ట్. అయితే సైంటిస్ట్ని అమ్మవారు శ్రీ విద్యలోకి లాక్కున్నారనమాట. ఆయన అంత సైంటిఫిక్గా రీసెర్చ్ చేసినట్టుగా శ్రీ విద్యని నేర్చుకున్నారు. ఆయన యొక్క గురువు గారు హిమాలయాల్లో ఉంటారు. మొన్న ఒకటి ఫోటో పెట్టాను కదా నేను, ఒక ఆయన చాలా బక్కగా ఉన్నారు కదా, చాలా సన్నగా కాషాయ వస్త్రాలు వేసుకొని. ఆయన హిమాలయాల్లో ఆయన గురువుల్ని ఎత్తుక్కుంటూ వెళ్ళిపోయారనమాట. ఆయన సైంటిస్టు జాబ్ మానేశారంట. ఆ అమ్మగారు కూడా సహకరించారు. ఆమె పేరు అన్నపూర్ణాంబ. ఆమె సహకరించబట్టి ఆయన జాబ్ మానేసి శ్రీ విద్యను నేర్చుకొని ఇప్పుడు శ్రీచక్ర ఆకారంలో పెద్ద టెంపుల్ ఒకటి కట్టారు. ఆయన లేరు ఇప్పుడు. దేవీపురం అనే పేరుతో ఒకటి పెద్ద టెంపుల్ కట్టారు. అక్కడ ఏం చేస్తున్నారంటే రైతులుగా ఉండే లేడీస్ ఉంటారు కదా, వాళ్ళకి హోమాలు ఇవన్నీ నేర్పిస్తున్నారు. ఎంత బాగా చేస్తున్నారంటే వాళ్ళు చూస్తే అసలు ఏ పూజారులు కూడా పనికిరారు. ప్రతిరోజు అక్కడ ఆలయంలో పూజారులుగా ఎవరు చేస్తారంటే రైతు బిడ్డలే అనమాట. ఒక్క నిమిషం. ఏమి అది ప్రాణం పెట్టారు. వశిష్ఠ రామ సంవత్సరం 2 ATM కార్డ్స్ వచ్చినాయి. పెట్టిన ఆ పిల్లడు వెంకి వస్తాడు 20 నిమిషాలు. అవి ఇచ్చి అది దశరథరామ పేపర్లు నేను ఫోన్ చేస్తాను, రికార్డ్ చేస్తున్నాను. ఫోన్ చేసేది వస్తారు. కాబట్టి ఏమంటున్నారు, ఏం చెప్తున్నాను, ఆయన అక్కడ అందరూ పూజారులంతా రైతులే అనమాట. ఆ మామూలు అసలు ఏమి చదువు రాని వాళ్ళని అంత బాగా శ్రీ విద్య వాళ్ళకి నేర్పించి వాళ్ళు హోమాలు చేస్తున్నారు, వాళ్ళు యజ్ఞాలు చేస్తున్నారు, వాళ్ళ అభిషేకాలు చేస్తున్నారు. చేయొచ్చా అండి అంటే మరి ఎవరైనా చేయొచ్చు. స్త్రీలు హోమాలు చేయకూడదు అవన్నీ ఏముండదు. శ్రీ విద్యలో రూల్స్ కన్నిటికీ అతీతమైనదే శ్రీ విద్య అనమాట. కాబట్టి నిజంగా వాళ్ళని చూస్తుంటే నాకైతే ఇంత బాగా నేర్చుకోవాలి కదా, మనమే ఇంకా ఇంత చదువుకొని కూడా మనం ఇంత నేర్చుకోలేదు కదా అనిపించింది అనమాట. ఎంత చక్కగా పలుకుతున్నారంటే మంత్రాలు, వాళ్ళు అంత చక్కగా పలుకుతున్నారు. చూడండి, నాకు రైతులు అంటే పిచ్చి. అయితే అమ్మవారు ఎలాంటి గురువుని చూపించారో చూసారా మరి. రైతులు అంటే ఇష్టం ఉండే గురువు గారి దగ్గరికి నన్ను పంపించారు కదా. అట్లా నేను అక్కడ కనెక్ట్ అయ్యాను అనమాట. ఇప్పుడు ఆ దేవీపురం విశాఖపట్నం దగ్గర ఉంది, అది అనకాపల్లి దగ్గర. శ్రీచక్రం ఎట్లాంటి ఆకారంలో ఉంటుందో ఆ శ్రీచక్రంలో ఉండే దేవతలందరినీ కూడా సృష్టించారనమాట అక్కడ. మనం ఎవరైనా వెళ్ళి అభిషేకాలు ఎవరికి పాటికి వాళ్ళు చేసుకోవచ్చు అనమాట. శ్రీచక్రంలో ఉండే దేవతలందరి విగ్రహాలు అవి ఎక్కడ లేవు. ఆయన ధ్యానం చేసి, అమృతానంద సరస్వతి గురువు గారు ధ్యానం చేసి ఆ ధ్యానంలో వచ్చిండేదాన్ని గోడ మీద ఒక బొమ్మలాగా గీసేవారంట. దాన్ని శిల్పాలు చెక్కేవారంట. శిల్పాలు చెక్కేవాళ్ళు ఆ బొమ్మ చూసి అట్లాంటి విగ్రహం తయారు చేసేవారంట. అట్లా కాబట్టి అట్లా ఒక గురు జీవితంలో మనకు శ్రీ విద్య లభించడము అంటే అంత ఈజీ కాదనమాట. కాబట్టి ఏమంటున్నారు, ప్రేమించేవారే జీవిస్తారు, అన్యులు కారు. కాబట్టి పక్క వాళ్ళని ప్రేమించటం నేర్చుకోవాలి. నాది నీది అనే ద్వంద్వ స్వభావాలు లేకుండా చూసుకోవాలి. మెల్లగా ట్రాన్స్ఫార్మ్ అవుతాం అనమాట మనము. నేను చెప్పా కదా, నేను మామూలుగా ఏమనుకునేదాన్ని అయితే, సరే ఇంకా నాకు వంట పని కూడా తప్పిపోతే ఇంకా బాగా సాధన చేసుకోవచ్చేమో నేను అని అనుకునేదాన్ని. మామూలుగా చాలాసార్లు అట్లా అనుకునేదాన్ని. ఈ వంట పని కూడా లేకపోతే ఇంకా నాకు టైం సేవ్ అవుతుందేమో అని అనుకునేదాన్ని. కానీ మొన్న 2 days క్లాస్ విన్నప్పుడు ఏమనిపించింది అంటే, నేను జీవితంలో ఎంత స్థాయికి ఎదిగినా వంట వాళ్ళని మాత్రం పెట్టుకోను.
ఒకవేళ ఏదో అసిస్టెంట్ కూరగాయలు కట్ చేయడానికి అలా పెట్టుకుంటానేమో, కానీ వంట చేయడం మాత్రం నేనే చేస్తాను. నాకు ఎంత వయసు వచ్చినా నాకు చేతనైనందు. ఎందుకు ఆ మార్పు నాలో ఎందుకు వచ్చింది అంటే, నేను మా ఆయనకు ప్రామిస్ చేశాను కూడా, ఇంకా నేను వంట వాళ్ళని ఎప్పుడు పెట్టుకోను, నేనే వంట చేసి పెడతాను మీకు అని. ఎందుకంట అంటే, ఎవరైతే వంట చేస్తారో వాళ్ళ మనసులో ఎటువంటి ఆలోచనలు ఉంటాయో ఆ ఫుడ్లోకి అవన్నీ వస్తాయన్నమాట. కాబట్టి ఆ ఫుడ్ తిన్న వాళ్ళందరికీ కూడా 70% మనసు అనేది, ఆ ఆలోచనలు ఎవరైతే చేశారో వాళ్ళ మనసును బట్టి వీళ్ళ మనసు రూపుదిద్దుకుంటుందంట. ఇప్పుడు నేను ఎప్పుడు మంత్రం చాంట్ చేస్తునో, లేకపోతే పాటలు పాడుకుంటునో, దేవుని పాటలు పాడుకుంటునో చేస్తాను నేను ఫుడ్. కాబట్టి ఆ ఫుడ్ అంత టేస్టీగా అనిపిస్తుంది అనమాట ఇంట్లో వాళ్ళకి. అదే వంటోళ్ళని పెట్టుకుంటే వాళ్ళు అలా చేయలేరు కదా. కాబట్టి నేను ఆ రోజు క్లాస్ అయిపోవడానికి నైట్ 8:30 అయింది మా క్లాస్ అయిపోవడానికి. మా ఆయన అప్పుడు ఊరు నుంచి వచ్చారనమాట. అప్పటికప్పుడు నేను అడిగి ఆయన ఏం తింటారు కానీ, మామూలుగా అయితే ఆ టైంలో బయట తెప్పించేసుకుందామా అనుకునే వాళ్ళం, ఇద్దరే కదా బయట తెచ్చుకుందాంలే అని. ఆ బయట తెచ్చుకోవడము అనేది కూడా చాలా తగ్గిపోయింది అనమాట ఇప్పుడు నాలో. అంటే శ్రీవిద్య వల్ల ఎంత ట్రాన్స్ఫర్మేషన్ వస్తుంది అనేది చెప్తున్నాను నేను. వద్దులే మీకేం కావాలో చెప్పండి అంటే, నాకు బీరకాయ కర్రీ కావాలంటే అప్పటికప్పుడు చేసి పెట్టాను అనమాట. ఆ ఓపిక అనేది వచ్చింది. ఆ విశాల అమ్మగారిని చూస్తుంటే, ఆమె 10 సంవత్సరాల నుంచి పీఠంలో ఉన్నారంట. ఆవిడే తెలుగు వాళ్ళ క్లాసెస్ అన్నీ ఆవిడే తీసుకుంటారు, హోమాలు అవన్నీ కూడా ఆవిడే చేస్తుంటారు అనమాట. డాక్టర్ ఆవిడ. అక్కడే ఉండిపోయారు అన్నీ వదిలేసుకొని. మరి అందరూ అలా చేయాలని కాదు, వాళ్ళని చూసి మనం ఇన్స్పైర్ అవ్వాలి కదా అని అనిపించింది అనమాట. ఆమెను చూస్తుంటే ఎంత ప్రశాంతంగా, ఎంత ఇదిగా అనిపించిందో, ఒక దేవతలాగా అనిపించింది. అంత సౌమ్యంగా మాట్లాడుతున్నారు, అంత సౌమ్యంగా క్లాస్ చెప్తున్నారు. అట్లా అంత వాళ్ళు ఎర్లీ మార్నింగ్ 2:30కే లేస్తారంట అక్కడ పీఠంలో ఉండే వాళ్ళంతా. 2:30కి లేచి మళ్ళీ నైట్ 12 వరకు ఉంటుందండి. నిద్ర సరిపోతుందా అంటే, వాళ్ళు యోగంలో ఉంటారు కాబట్టి యోగులకి 2 గంటలు చాలంట నిద్ర. సో నేను కూడా అట్లా మెల్లగా బ్రహ్మముహూర్తంలో లేచి జపం చేసుకోవడము, పూజ చేసుకోవటము అవి ట్రై చేస్తూ ఉన్నాను. ఒక్కొక్క రోజు ఇబ్బంది పడుతున్నాను. మెల్లగా ప్రాక్టీస్ చేస్తే అలవాటు అవుతుంది అన్నీ కూడా. మనం ఇప్పుడు ఎప్పుడైనా ఈ ఊర్లోకి వెళ్ళాలి, అట్లా ఏదైనా పెళ్ళిళ్ళకి వెళ్ళాలి అన్నప్పుడు అర్లీగా లేస్తాం కదా. ఇది కూడా అంతే అనమాట. ప్రతిరోజు నిత్యం కళ్యాణమే అనుకోవాలి, భగవంతుని కళ్యాణమే కదా నిత్యం. అట్లా అనుకొని మనం కూడా అలా ఉండాలి. కాబట్టి ఇక్కడ ఏమంటున్నారంటే, అనుతాపం చెందండి, పేదలకై, అజ్ఞానులకై, పీడితులకై పరితపించండి. మీ ఆర్తి, ఆవేదన, తపన ఎంత తీవ్రంగా ఉండాలంటే, మీ హృదయం ఇక స్పందించదేమో, మతి చలిస్తుందేమో అన్నంత తీవ్రంగా ఉండాలి. పిదప ఆ భగవంతుని చరణార విందాల వద్ద మీ ఆత్మ సమర్పణ చేసుకోండి. మీకు అప్పుడు శక్తి వస్తుంది, సాయం అందుతుంది, అణుచుకోలేని ఉత్తేజం కలుగుతుంది అని చెప్తున్నారు. చూడండి, అది ఎవరైనా బీదవాళ్ళ గురించి ఎవరైనా మాట్లాడుతుంటే మనకి ఏడుపు వచ్చేసేయాలన్నమాట. ఇప్పుడు మేము ఆర్థోపెడిక్ క్యాంప్ పెడుతున్నాము అంటే ఎంతమంది, ఒక ఊర్లో అయితే ఆ పోస్టర్ అతికించింటే ఆ పోస్టర్ ఎవరైనా తీసేస్తారేమో అని కాపలా ఉన్నారంట. మా ఆయన ఫోన్ చేసి చెప్తే నాకు కళ్ళలో నీళ్ళు వచ్చాయన్నమాట. మా వైపు అంత బీదరికం ఉంది కదా, అందుకే కదా వాళ్ళందరూ పాపం ఎవరైనా సహాయం చేయడానికి వస్తే అంతగా వెయిట్ చేస్తారు కదా అని అనిపించింది. చూడండి, ఇప్పుడు తలుచుకుంటే కూడా నాకు కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి. అంటే ఎంత బీదరికము అనేది అర్థం చేసుకోవాలన్నమాట. ఆ బీదరికం ఉన్నప్పుడే కదా వాళ్ళు చేయి చాపుతారు వేరే వాళ్ళ కోసం. కాబట్టి మనకి ఎంత చేతనైతే అంత పరుల కోసం తపించాలన్నమాట. ఆ తపించే హృదయం ఉండాలి. పరుల యొక్క కష్టాలని మనం వింటే కరిగిపోవాలన్నమాట. శారదమాత కూడా ఎవరైనా వచ్చి కష్టాలు చెప్పుకుంటే ఆమె ముందే ఏడ్చేదంట. ఒక అమ్మాయికి భర్త చనిపోతే చిన్న వయసులో ఆమె వచ్చింది శారదమాత దగ్గరికి. ఆమె వచ్చి నాకు ఇలా అయ్యింది అంటే ఆమె కంటే గట్టిగా శారదమాత ఏడ్చిందంట. ఇది మనకి రావాలన్నమాట. అట్లా ఒకసారి చెప్పాను అనుకుంటా, అంటే నా గురించి చెప్పుకుంటున్నాను అనుకోకండి, ఎంత పిచ్చి ఉండాలి అనే దానికి ఎగ్జాంపుల్గా చెప్తున్నా నేను. ఇప్పుడు చెప్తుంటే కూడా నాకు కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయి. కాబట్టి ఒక అమ్మాయి ఉండేది సావిత్రి అని, తనకు భర్త లేరనమాట. ఎప్పుడు నవ్వుతూనే ఉండేది, నవ్వు మొహంతో. నేను ఆల్రెడీ చాలా ముందు క్లాసెస్లో చెప్పాను, మీరు విన్నారేమో. ఇది నా జీవితంలో జరిగింది. ఆమె మా ఇంట్లో ఎప్పుడు పని చేయలేదు, కానీ ఎక్కడైనా కనపడినా నవ్వుతూ పలకరించటము, ఎప్పుడైనా మనకి పన్నోళ్ళు ఎవరైనా రాకపోతే వేరే వాళ్ళని మన ఇంటికి పంపించటము అట్లా చేసేది. ఎప్పుడైనా రమ్మని అంటే, మాకు అప్పుడు పంటలు బాగా పండేవి కాబట్టి అప్పుడు వేరుశనక్కాయలు అవన్నీ ఇంట్లో ఉండేవి, బియ్యము అవన్నీ. ఎప్పుడైనా పండగలప్పుడు తనకి ఇచ్చేదాన్ని అనమాట, ఒక బ్యాగ్ నిండా పెట్టి ఇచ్చేదాన్ని.
అట్లా తనకి బాగా అలవాటు. మా ఇంట్లో కూడా తర్వాత కొన్నాళ్ళు పనిచేసింది. ఒకసారి ఎందుకో దారిలో కనిపించి చాలా నవ్వు లేదు ఆ మొహంలో, చాలా ఇదిగా ఉందన్నమాట, చాలా బాధగా ఉంది. ఏం సావిత్రి అలా ఉన్నావు అని అడిగితే, మా అమ్మాయి భర్త లేడు కదా ఆమెకి, మా అమ్మాయి డెలివరీకి వచ్చిందమ్మా, 10,000 అవసరం అవుతుంది, సిజేరియన్ చేస్తామంటున్నారు డాక్టర్, నా దగ్గర లేవు 10,000, 1,000 రూపాయలు ఉందంతే, నేను ఏం చేయాలో అర్థం కావడం లేదు, మా అల్లుడు గారు పెట్టుకోలేకపోతున్నాడు, నేనే పెట్టుకోవాలి. ఇప్పుడు చిన్నవాళ్ళలో కొన్ని రూల్స్ ఉంటాయి కదా, అల్లుతో పెట్టిస్తే తక్కువైపోతామమ్మా, మేమే పెట్టాలి, పుట్టింటి వాళ్ళు పెట్టాలి మొదటి కాన్పు అని ఏడ్చేసింది రోడ్డు మీద. ఆమె ఏడుస్తుంటే నేను రోడ్డు మీద నేను కూడా ఏడ్చేసినాను అనమాట ఆమెతో పాటు. ఇంతే కదా, 10,000 కోసం కూడా మనము ఎంత కష్టపడతారు కదా చాలామంది అని. నా దగ్గర లేవు అప్పుడు, నేనేం సంపాదించే మనిషిని కాదు కదా. అంటే ఎన్నేళ్ల క్రితం జరిగిందో గుర్తు కూడా లేదు, ఒక 10 సంవత్సరాల క్రితం జరిగి ఉంటుంది ఈ ఇన్సిడెంట్, మీకు చెప్తున్నాను. సో నేనేమన్నాను, నేనేంటంటే నా దగ్గర ఏం లేకపోయినా ప్రామిస్ చేసేస్తాను, నాకు అదొక బ్యాడ్ హ్యాబిట్టో గుడ్ హ్యాబిట్టో తెలీదు. ఆ మనిషికి అక్కడ అవసరం ఉంది అంటే, సావిత్రి నీకెందుకు, నేను ఉన్నాను కదా, నేను ఎక్కడి నుంచో ఒక దగ్గర నుంచి నీకు 10,000 అరేంజ్ చేస్తాను, నువ్వు ఏడ్చొద్దు అని చెప్పాను అనమాట. చెప్తే సరే అమ్మ, మరి పలానా డేట్కి ఉంది ఆపరేషన్ అని చెప్పింది. ఇంకా అప్పటికి ఒక 10 రోజులేమో టైం ఉందనమాట. నేనేం చేశానంటే, అంతకుముందు నేను డోర్ టు డోర్ వెళ్ళానని చెప్పాను కదా, డోర్ టు డోర్ వెళ్ళి ప్రచారం చేసేదాన్ని రామకృష్ణ మఠం గురించి అని చెప్పాను కదా. అప్పుడు నాకు కొంతమంది బ్రాహ్మిన్స్ పరిచయం అయ్యారనమాట. మా ఏరియాలో కొంచెం ఎక్కువ మంది ఉన్నారు బ్రాహ్మిన్స్, వాళ్ళు కొంచెం మంచివాళ్ళు. అంటే కొంతమంది బ్రాహ్మిన్స్ ఏంటంటే ఇంట్లో కూడా రానివ్వరు, నీళ్లు తాగనివ్వరు, అట్లా ఉంటారు కదా. అట్లా కాకుండా వీళ్ళు కొంచెం బ్రాడ్ మైండ్ వాళ్ళు అనమాట. ఆ బ్రాహ్మిన్స్ గ్రూప్ ఒకటి ఉంది. నేను వెళ్ళి వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి, అమ్మాయి ఇలా జరిగింది, నాకు 10,000 అవసరం అవుతుంది అని చెప్తే, అప్పటికప్పుడు అపార్ట్మెంట్లో వాళ్ళందరూ ఫోన్లు చేసుకుని తలా 1,000 రూపాయలు, 500, 200 అలా వేసుకుని టక 10,000 జమ చేశారు. నేను వెంటనే సావిత్రికి ఫోన్ చేసి, ఫోన్ నెంబర్ ఉంటే ఫోన్ చేసి వాళ్ళ ఇంటి దగ్గరికే పిలిపించి వాళ్ళ ఎదురుగానే ఆ 10,000 వాళ్ళ చేతుల మీదే ఇప్పించాను. ఇంకా అంతకంటే ఏం కావాలి చెప్పండి. కాబట్టి ఇక్కడ ఏమంటున్నారు, మీరు వేరే పీడితులు, అజ్ఞానులకై పేదలకై పరితపించండి అంటున్నారు. మన దగ్గర ఏ శక్తి లేకపోయినా, అసలు డబ్బు అనేది మ్యాటరే కాదనమాట. మన దగ్గర డబ్బు లేకపోయినా అవతల వాళ్ళకు మనం హెల్ప్ చెయ్యాలి, హెల్ప్ కూడా కాదు, సేవ, అది అంతే, సేవ చెయ్యాలి అని మనం మనసులో సంకల్పించుకున్నామంటే మాత్రం అది ఏ దిక్కు నుండో ఒక దిక్కు నుండి వచ్చేస్తుంది అనమాట. మీ కాళ్ళ దగ్గరికి డబ్బు వరదలా ప్రవహిస్తుంది అని చెప్తారు వివేకానంద స్వామి. ఇప్పుడు నిజంగా అంటే నా జీవితంలో అట్లా జరుగుతూ ఉంది. ఇప్పుడు చూడండి, ఎంత పెద్ద ప్రోగ్రాం నా వల్ల అవుతుందా, మరి ఎవరెవరో వస్తుంది. ఇంకా కొంతమంది ఏమంటారు, మేము వస్తాము, ఒక 4-5 కార్లు బయలుదేరాయి మాతో పాటు రావడానికి. ఇదేమన్నా ఉత్సవమా అంటే, అంత ఇష్టంగా వాళ్ళందరూ మేము వస్తాం, మీ ఊరికి మేము వస్తాం అంటున్నారు. మా పల్లెటూరులో ఏం సౌకర్యాలు లేవు అన్నా కూడా ఏం పర్వాలేదు, మేము ఎక్కడైనా పడుకుంటాం, ఏదైనా అడ్జస్ట్ అవుతాం అంటున్నారు వాళ్ళు. ఎవరెవరో మా ఆయన ఫ్రెండ్స్ చాలామంది, మీరు పెద్ద పని చేయడానికి వెళ్తున్నారు, సక్సెస్ అవ్వాలి, మేము వస్తాం అంటే, మేము ఎలా రావద్దని ఎలా చెప్తాం, సరే వచ్చేయండి అని చెప్తే ఒక 4-5 కార్లు మా కారు వెంబడి బయలుదేరుతున్నారు. వాళ్ళంతా పెద్ద ఉండేవాళ్ళు అనమాట, కొంచెం బాగా ఉన్నత స్థితిలో ఉండేవాళ్ళు. వాళ్ళు మేము నెక్స్ట్ ప్రోగ్రామ్ మేము స్పాన్సర్ చేస్తాము, మాకు అవకాశం ఇవ్వండి అని మాట్లాడుతున్నారు. అంటే వాళ్ళకి నా గురించి తెలిసిందనమాట. మా భార్య ఇలా 20 years నుంచి సేవలు చేస్తూ ఉంది, తను ట్రస్ట్ పెట్టింది, తన ట్రస్ట్ ద్వారా నేను చేస్తున్నానని మా ఆయన చెప్పేటప్పటికి, అవునా మీరు ఎంత అదృష్టవంతులు, అట్లాంటి అమ్మాయిని మేము చూడాలి అన్నారంట వాళ్ళు. ఇంకా అంతకంటే ఏం కావాలి చెప్పండి. నేను చేయి చాపి ఎవరిని అడగలేదు డొనేషన్స్, కానీ అది అలా ముందుకు వెళ్ళిపోతూ ఉంది. మా సిస్టర్ వాళ్ళ హస్బెండ్ డాక్టర్ కాబట్టి ఆయన ఒక డాక్టర్ వస్తాడేమో అనుకుంటే, పల్లెటూరు వాళ్ళు చాలామంది వచ్చేస్తామంటున్నారని చెప్పి ఆయనే ఇంకో డాక్టర్ని కూడా తెచ్చుకుంటున్నాడు అనమాట. ఇంకా మా ఫ్రెండ్ ఒక అమ్మాయి హెడ్ నర్స్గా పనిచేసింది, ఆ అమ్మాయికి ఫోన్ చేస్తే నేను అరేంజ్ చేస్తాను సిస్టర్ని అని చెప్పి ఒక నర్స్ని ఆమె మా దగ్గరికి సేవకు పంపిస్తూ ఉందన్నమాట. మేము వెళ్ళే ఊర్లోనే ఆ అమ్మాయి కూడా వర్క్ చేస్తూ ఉంది లక్కీగా. ఆ అమ్మాయి, సండేనే కదా మేడం నేను వస్తాను, నేను వచ్చి మీకు మిగతా ఏదైనా అరేంజ్ చేయడం అవన్నీ చూసుకుంటాను అనిందనమాట. కాబట్టి ఏదైనా దైవ కార్యం మనం తలపెట్టినప్పుడు ఇది ఎక్కడెక్కడి నుంచో మనకు సహాయం అనేది అందుతుంది. ఫస్ట్ మీరు దీనులకై పరితపించడం నేర్చుకోండి అంటున్నారు అనమాట. సో మీకు ఇక్కడికే మనకి టైం అయిపోయింది, ఆపేస్తాను. సర్వం శ్రీరామకృష్ణ అర్పణమస్తు. లోకా సమస్తా సుఖినో భవంతు. జై రామకృష్ణ. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. థ్యాంక్ యూ.